ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ జూలై నెల రేషన్ పంపిణీకి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పేద ప్రజలందరికీ కూడా మరొక తీపి కబురు అందించింది కేంద్రం. రేషన్ బియ్యం క్వాలిటీ పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రేషన్ బియ్యం చాలామంది ప్రతి నెల రేషన్ షాప్కి వెళ్తున్నా ఎక్కువ మంది బియ్యం తీసుకోవడం లేదు, పక్కదారి కూడా పడుతున్నాయని చాలాసార్లు అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత గణనీయంగా పెంచాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రేషన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు లబ్ధిదారులకు మెరుగైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నూతన నిర్ణయం ప్రకారం రేషన్ బియ్యంలో నూకల శాతాన్ని భారీగా తగ్గించనున్నారు. సాధారణ బియ్యంలో ఇప్పటి వరకు 25% ఉన్న నూకల శాతాన్ని అయితే కనుక ఇకపై 10% పరిమితం చేయనున్నారు. అదేవిధంగా ఉప్పుడు బియ్యం అంటే బాయిల్డ్ రైస్లో నూకల శాతాన్ని 16% నుంచి 5% కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంటే కొన్ని ఏరియాల్లో బాయిల్డ్ రైస్ అదే ఉప్పుడు బియ్యం ఇస్తూ ఉంటారు, మరికొన్ని ఏరియాల్లో మనకి నార్మల్ రైస్ ఉంటుంది. కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివరాలను వెల్లడిస్తూ దేశంలోని 80 కోట్లకు పైగా ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి, వారి హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక అడుగు వేసిందని ఆయన వివరించారు. అంతేకాదు రేషన్ షాపులకు ముందుగానే బఫర్ స్టాక్. ప్రభుత్వం ఆహార భద్రతను బలోపేతం చేయడం కోసం ముందస్తు ప్రణాళికలు చేసింది. గతంలో వేసంగి సీజన్ ధాన్యం కొనుగోలు వల్ల గోదాముల్లో నిల్వ సమస్య ఎదుర్కొన్న నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలల కోటాను ముందుగానే పంపిణీ చేసి గోదాములకు సంబంధించి ఒత్తిడి తగ్గించింది. దీంతో జూలై నెలకు అవసరమైన బఫర్ స్టాక్ ఇప్పటికే అన్ని రేషన్ షాపులకు చేర్చడం పూర్తయిందని చెప్తున్నారు. అలాగే రేషన్ లబ్ధిదారులు ఎలాంటి ఆలస్యం లేకుండా మొదటి రోజు నుంచి తమ కేటాయింపు బియ్యాన్ని సులభంగా తీసుకోవచ్చు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ వ్యవస్థలో పారదర్శకత, నాణ్యతను కాపాడడం కోసం కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ-పాస్, బయోమెట్రిక్ వ్యవస్థ, డిజిటల్ తూకాల యంత్రాలను తప్పనిసరిగా ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. ఇక బియ్యం సంబంధించి అక్రమ రవాణా కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని, డిజిటల్ బరువు తూకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. 1 గ్రాము తక్కువ ఇవ్వకుండా నాణ్యమైన బియ్యం మాత్రమే లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలు, కార్మిక వర్గాలు ఆర్థిక భారం నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతారని అయితే చెప్తూ ఉన్నారు.